హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద పిఎన్వై క్రియేషన్. ఈ పిఎన్వై క్రియేషన్లో ఎప్పుడు పండుగలు, ఫెస్టివల్స్, ఫొటోస్తో ఉంటాయి కదా. ఇప్పుడు కొత్తగా వంటలు స్టార్ట్ చేద్దాం అనుకున్న మా ఛానల్ని ముందుకు నడిపిస్తారని కోరుకుంటూ వంటలు స్టార్ట్ చేసినండి. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి పిల్లలకి లంచ్ బాక్స్ లేదా సాయంత్రం పిల్లలు ఇంటికి వచ్చేసరికి స్నాక్ ఐటమ్గా చేసుకునేకి బ్రెడ్ రోస్ట్ తయారు చేస్తున్నానండి. ఫస్ట్ ఒక ఎగ్ తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని బీట్ చేసి ఆమ్లెట్ లాగా వేసుకొని పక్కన పెట్టుకుందాం. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి కొంచెం పచ్చిమిర్చి మంచిగా వేగిన తర్వాతకి చిన్న కట్ చేసుకున్న ఆనియను, తర్వాత ఒక చిన్న క్యారెట్, ఒక టమాటా వేసి కొంచెం సాల్ట్ వేసుకొని ఒక 1 మినిట్ మగ్గనిస్తే సరిపోతుంది. దానికి 1 మినిట్ మగ్గిన తర్వాతకి ఆ లాస్ట్కి కొంచెం కొత్తిమీర, పుదీనా, అది మీ ఆప్షన్ అండి. వేసుకోవాలనుకుంటే కొత్తిమీర, పుదీనా ఆప్షన్గా వేసుకోండి. టేస్ట్ బాగుండాలంటే వేసుకుంటే బాగుంటుంది. నేను మాత్రం ఈ బ్రెడ్ రోస్ట్ని ఓవెన్లో వేస్తున్నా. అందరు ఓవెన్లోనే వేసుకోవాలని ఏం లేదు. అదే ప్యాన్లోనే మళ్ళీ కొంచెం నెయ్యి ఇష్టపడ్డ వాళ్ళైతే నెయ్యితో చేసుకోండి, కొంచెం బాగుంటుంది. నెయ్యి ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు లైట్గా మళ్ళీ ఆయిల్ వేసుకొని బ్రెడ్ 2 సైడ్ రోస్ట్ చేసుకొని మనం చేసుకున్న స్టఫ్ని అందులో పెట్టేసుకుంటే అయిపోతుంది. మళ్ళీ కొత్తిమీర, పుదీనా వేసుకొని దించేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఓవెన్ ప్లేట్కి కొంచెం నేనైతే నెయ్యి అప్లై చేసుకున్నాను. నేను చెప్పాను కదా ఓవెన్లో చేస్తున్నాను, అందుకే కొంచెం నెయ్యి అప్లై చేసుకుని, నెయ్యి అంటే నెయ్యి, లేకపోతే ఆయిల్ ఉంటే ఓవెన్ చేసుకునే వాళ్ళు ఇట్లా ఆయిల్ ఉంటే ఆయిల్తోనే వేసుకోండి. నెయ్యి అని ఏం లేదు, అది మీ ఇష్టం, నెయ్యి ఆయిల్ అనేది. కొంచెం పిల్లలకి తినబెడదాం అన్నట్టు నెయ్యితోనే కొంచెం చేస్తున్నా, ఆయిల్ లేకుంటే పిల్లలకి నెయ్యి వేద్దామని. మనం చేసుకున్న స్టఫ్ని బ్రెడ్కి పెట్టేసుకుందాం. నేను ఒక బ్రెడ్ని 4 పీసులు కట్ చేసుకొని వేసుకుంటున్నాను. లేదు అంటే 2 బ్రెడ్లు అయినా, 2 ఎగ్స్ అయినా, 3 ఎగ్స్ అయినా బీట్ చేసుకొని మీ ఇష్టం. ఇక మీకు తినాలి అనిపించినంత నేను చీజ్ వేస్తున్నాను. టేస్ట్ బాగుంటుంది. చీజ్ వేసుకొని ఒకసారి ట్రై చేయండి. చీజ్ ఇష్టపడే వాళ్ళైతే ఒక బ్రెడ్ మొత్తానికి, ఒక బ్రెడ్ స్లైస్కి ఒక చీజ్ మొత్తం పెట్టేసుకోండి. నేను హాఫ్ కట్ చేసి పెట్టుకున్నా. పిల్లలు ఇష్టంగా తినరు చీజ్ వేస్తే, అందుకే జస్ట్ ట్రై చేద్దామని పిల్లలకి అలవాటు చేయడానికి చీజ్ని హాఫ్ వేసి పెడుతున్నాం. ఓవెన్లో పెట్టేటోళ్ళు అయితే 3 మినిట్స్ సరిపోతుందండి. 1 సైడ్ 3 మినిట్స్, 1 సైడ్ 3 మినిట్స్ పెట్టిరనుకో 180 డిగ్రీస్లో 180 పెట్టలేదండి, 100 డిగ్రీస్లో 3 మినిట్స్ పెట్టిన. మళ్ళీ తీసి మళ్ళీ రిటర్న్ చేసేటప్పుడు ఇట్లా మళ్ళీ 3 మినిట్స్ 180 డిగ్రీలో సరిపోతుందండి. 2 సైడ్ రోస్ట్ చేసుకొని తీసుకుని మా ఛానల్ని సహకరిస్తూ ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నా. కానీ ఈజీ అయిపోతుంది, టేస్ట్ మాత్రం బాగుంటుందండి. నేను ఫస్ట్ టైం ట్రై చేసిన. ఒకసారి ప్యాన్లో బయట ఒకసారి ట్రై చేసి చూసినా. నేను చేసిన రెసిపీ మీరు ఇట్లా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో. ఇప్పటి నుండి పిఎన్వై క్రియేషన్లో ఫెస్టివల్స్, ఫొటోస్, వీడియోస్ కాకుండా వంటలు స్టార్ట్ చేసిన వంటలే వస్తాయండి. రేపటి నుంచి వచ్చే వీడియోస్ ఇట్లా ఆల్మోస్ట్ వంటలతోనే ఉంటాయి ప్రతి ఒక్క వీడియోలో.